సిఎల్పి సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ సమావేశం జరగబోతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రేవంత్ సూచనలు చేయబోతున్నారు. ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో ఈ సమావేశం జరగబోతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు రేవంత్ సూచనలు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం కాబోతుంది. ఎలా సన్నద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే అటువైపు బీఆర్ఎస్ కూడాను అధికార పక్షాన్ని ఇరుకును పెట్టే విధంగా కూడా ఫోకస్ చేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం భేటీ కాబోతుంది. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి దీనికి ముఖ్యంగా సీఎం కూడా కొన్ని దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాలు దాదాపు ఒక వారం 10 రోజులు నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి ఏడాది పరిపాలన పూర్తి అవుతుంది కాబట్టి ఏడాది పరిపాలనలో గత 10 ఏళ్లకు సంబంధించి భిన్నంగా జరిగిన అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అభివృద్ధి చేశాం, ముఖ్యంగా 6 గ్యారంటీకి సంబంధించిన అంశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం విజయోత్సవాలు కూడా నిర్వహించింది కాబట్టి ఆ విజయోత్సవాలతో పాటు మిగతా ఈ అంశాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో సమర్థవంతంగా వాయిస్ వినిపించాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఈసారి కూడా వారి నుంచి కూడా గట్టిగా వాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు చేసే విమర్శలు కానీ ఆరోపణలకు సంబంధించి కానీ గట్టిగా తిప్పికొట్టేందుకు నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా సబ్జెక్టుల వారీగా ప్రిపేర్ కావాల్సింది కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మంత్రులకు సంబంధించి మొత్తం 11 మంది మంత్రులు ఉన్నారు కాబట్టి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో పాటు కొన్ని శాఖలు సీఎం వద్ద ఉన్నాయి. సీఎం వద్ద ఉన్న శాఖలకు సంబంధించి కూడా మంత్రులకు డివైడ్ చేసే అవకాశం ఉంది. ఆ శాఖలకు సంబంధించి ఖచ్చితంగా తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సభ్యులు కొన్ని ప్రశ్నలు పంపించుంటారు కాబట్టి ఆ ప్రశ్నలకు సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ ప్రతిదీ ఖచ్చితంగా ఆయా శాఖకు సంబంధించి కూడా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సెలెక్ట్ చేసిన ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందంటూ కూడా దీనికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ కమిటీ హాల్లో 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం దాదాపు ఒక గంటన్నర సేపు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాలు అయ్యేంత వరకు కూడా సిఎల్పి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. సిఎల్పి సమావేశంలో మొత్తం ఈ ఏడాది పాలనతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వానికి సంబంధించి భిన్నంగా ఈసారి ఉద్యోగ నియామకాలు కానీ అదేవిధంగా 6 గ్యారంటీస్లలో రైతు రుణమాఫీ కానీ రైతాంగానికి చేసిన అంశాలు కానీ మిగతా వర్గాలకు చేసిన అంశాలన్నిటి కూడా సభా వేదిక కూడా పెట్టాలని కూడా చూస్తున్నారు. నెక్స్ట్ 4 ఏళ్లకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒక రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా నేతలు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేది కానీ బీజేపీ నుంచి నేతలు అడిగే వాటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే విధంగా కూడా ఈ సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రతాప్.